ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా అదృష్టం ఉండాలి, కాదంటారా? బంధానికి అలాగే బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడంతా డబ్బు డబ్బు డబ్బు, దీనికే విలువ. ఒకరిని అపార్థం చేసుకోవడంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే బంధాలు ఎప్పటికీ కూడా దూరం కావని గుర్తుంచుకోండి. చిన్న చిన్న విషయాలు కూడా స్పందించి కంటతడి పెట్టేవారు బలహీనులు కాదు, స్వచ్ఛమైన మనసు కలవారు. ఈ లోకంలో సగం సంబంధాలు అప్పుగా ఇచ్చిన సొమ్ముని తిరిగి ఇవ్వమని అడిగినందుకే తెగిపోతున్నాయి. ఎంత విచిత్రమో కదా. జీవితంలో ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, నిప్పు, అప్పు, అలాగే పగ, ఈ మూడు కూడా వాటంతటా అవే తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పుని ఆర్పివేయాలి, అప్పుని తీర్చివేయాలి, అలాగే పగను సమూలంగా త్రుంచివేయాలి. వాటిని ఏమాత్రం మిగిల్చినా అవి అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నీకోసం నువ్వు బ్రతకడంలో ఏముంది గొప్పతనం? నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం బాధ్యతతో బ్రతుకుతావు చూడు, అందులోనే ఉంది అసలైన ఆనందం, అలాగే అసలైన గొప్పతనం. సమస్యలు సృష్టించాలి అనుకునేవారు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సమాధానం కావాలనుకునేవారు మాత్రమే సహనంతో ఎదురు చూస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి, మనిషి అనేవాడు రెండు చోట్ల నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినే చోట, మరొకటి మాట్లాడే చోట. ఒకటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండవది బంధాన్ని కాపాడుతుంది. అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు అని అనుకున్న చోటే ఆగిపోకు. ఒక్కసారి తలెత్తి పక్కకి తిరుగు, మరో దారి ఖచ్చితంగా కనపడుతుంది. నీ జీవితం అనుకోని మలుపు తప్పకుండా తిరుగుతుంది. ఏది కూడా అంతిమ విజయం కాదు, తదుపరి ఆశయం అలాగే తదుపరి లక్ష్యం ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఆశయంతో జీవించు, తప్పనిసరిగా నువ్వు అనుకున్నది సాధించగలవు. విశ్వాసంతో ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి. ఒక ఆలోచన నాటితే ఒక పనిగా ఎదుగుతుంది, అలాగే పనిని నాటితే ఒక అలవాటుగా మారుతుంది. ఒక అలవాటును నాటితే అందులోంచి ఒక వ్యక్తిత్వంగా ఎదుగుతుంది. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది ఒక తలరాతగా మారుతుంది. కాబట్టి మీ తలరాతలు రాసుకునేది మీరే అని గుర్తుంచుకోండి. నీ తప్పును నీకు చెప్పేవాడే నీకు నిజమైన మిత్రుడు. నీ తప్పును నీతో కాక వేరే వాళ్ళతో చెప్పేవాడు నీ శత్రువు. తేడా చాలా ఉంది, కానీ మనం మాత్రం మన తప్పుల్ని మనకు తెలియజెప్పేవాడిని శత్రువు అనుకుంటాం. అలాగే మనకు తెలియకుండా మన గురించి మనకు తెలియకుండా చెడుగా ప్రచారం చేసేవాడిని మిత్రుడు అనుకుంటూ ఉంటాం. తేడాను అర్థం చేసుకోండి. ఎక్కడా కూడా పొరబడి నిజమైన మిత్రులను కోల్పోకండి. ఎందుకంటే జీవితం అనేది చాలా విలువైనది. అది ఒక మంచి మిత్రులు ఉన్నప్పుడే. కుటుంబంలో తండ్రిని చూసి నేర్చుకోవచ్చు, కష్టపడకుండా ఏదీ రాదు అని. అలాగే తల్లిని చూసి నేర్చుకోవచ్చు, ఓర్పు లేకుండా బ్రతకలేము అని. చెల్లిని చూసి నేర్చుకోవచ్చు, ఇంట్లో లక్ష్మీదేవి ఒక అమ్మాయి రూపంలో ఉంటుంది అని. సోదరుని చూసి నేర్చుకోవచ్చు, అల్లరి కూడా ఇంత అందంగా ఉంటుందా అని. అన్న అలాగే అక్కని చూసి గర్వపడచ్చు, కష్టం నిన్ను పలకరించదు అని. జీవితాన్ని చదివే ముందు కుటుంబాన్ని చదవండి. అర్థమైందనుకుంటా. కొంతమంది 1000 తప్పులు చేస్తారు, చివర్లో ఘనంగా అందరికీ తెలిసేలా ఒకే ఒక మంచి పని చేస్తారు. ఇక ప్రజలు విచిత్రంగా ఆ 1000 తప్పులను మర్చిపోయి ఆ ఒక్క మంచి పని గురించే పదే పదే చెప్పుకుంటారు. అడ్డం అనుకునే బంధం తోడుగా ఉంటే జీవితం బాగుంటుంది. ఎందుకంటే ఇష్టపడడం తెలిసిన మనసుకు కష్టపెట్టడం రాదు. మనిషి ఎప్పుడూ కూడా కష్టాలనే లెక్క పెడుతూ ఉంటాడు తప్ప సంతోషాలని లెక్క పెట్టుకోడు. సంతోషాలని లెక్క పెట్టుకోవడం ప్రారంభిస్తే ప్రతి చోట ఆనందాన్ని సమకూర్చుకోవచ్చు. అర్థమైందనుకుంటా. జీవితంలో చదువు అనేది పాఠాలు చెప్పి పరీక్షలు పెడుతుంది, జీవితం మాత్రం పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పుతుంది, కాదంటారా? ఎక్కడికి విసిరితే అక్కడే అతుక్కుపోయే లక్షణం ఒక మట్టికి ఉంటుంది. మన ఆలోచనలు కూడా అలానే ఉండాలి. ఏ పనిని చేస్తే ఆ పని మీదే మనసును లగ్నం చేసిన రోజు నువ్వు సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అధికారం 2 రకాలు. ఒకటి భయపెట్టి సంపాదించుకునేది, రెండవది ప్రేమతో వచ్చేది. కానీ ప్రేమతో వచ్చే అధికారం భయంతో వచ్చే దానికన్నా శక్తివంతమైంది. దేన్ని సంపాదించినా ప్రేమతోనే సంపాదించండి. అప్పుడే నీకు విలువ, అలాగే జీవితానికి కూడా ప్రశాంతత ఉంటుంది.
అర్థమైందనుకుంటా. ఇక నిజానికి వెళ్దామండి. మనం జీవితంలో విజయవంతం అవ్వాలి అంటే లేని అవకాశాలను సృష్టించుకోవాలి. అలాగే అవకాశాలు అనేవి చాలా తక్కువగా వస్తుంటాయి, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాని మనం మన వాళ్ళ మీదనో లేక తెలిసిన వాళ్ళ మీద అస్సలు డిపెండ్ అవ్వకూడదు. మన వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా మనకు విజయం వస్తే చప్పట్లు కొడతారే తప్ప ఆ విజయం కోసం మనం చేసే ప్రయత్నానికి ఏమాత్రం కూడా సహకరించరు, చేసినట్లు నటిస్తారంతే. అందుకే వారిని మన విజయంలో భాగస్వాములను ఏమాత్రం చేయకండి, వారి సహాయం తీసుకొని. మనం విజయం సాధించడం అంటే కష్టపడి కట్టెలు కొట్టి రుచికరమైన భోజనం తయారు చేయడం లాంటిది, అంతేగాని పిండి లేకుండా రొట్టెలను సృష్టించుకోవడం కాదు. ఏమంటారు? మీరేమంటారులేండి, వీడు ఏదో చెప్తాడులే అని. ఏదేమైనా సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్.